చిత్తూరు జిల్లాలో కల్తీ మద్యం విక్రయాలు ప్రాణ నష్టాలపై చిత్తూరు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్సైజ్ అర్బన్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపింది. కోర్టు నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన మహిళా నేతలు కార్యాలయం ముందు మద్యం బాటిళ్లు పగలగొట్టి నిరసన తెలియజేశారు. కల్తీ లిక్కర్ సరఫరా అరికట్టాలని, బెల్ట్ షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యంపై ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని నేతలు గాయత్రీదేవి, అంజనీదేవి ప్రశ్నించారు. గతంలో జగన్ బ్రాండ్పై మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్ బ్రాండ్తో చంద్రబాబు చేస్తున్న వ్యాపారాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మొలకల చెరువు ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొలకల చెరువు వద్ద ఒక కుటీర పరిశ్రమ, అదేంటంటే నకిలీ పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రం అంతా నకిలీ మద్యపానాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఎవరని మేము ప్రశ్నిస్తున్నాము. ఎవరైనా కూడా కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ప్రశ్నిస్తున్నాము. ఎవరిని ఉపేక్షించేది లేదు. వాళ్ళు అయ్యారో వాళ్ళందరినీ తక్షణమే శిక్షించాలని మేము కోరుతున్నాము. మరి యువగలం పేరుతో నారా లోకేష్ గారు చెప్పారు, అందరికీ ఉపాధి కల్పిస్తాము యువతకి అన్నారు. మరి ఈ మద్యపాన దుకాణంలో ఉపాధి కల్పిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను పార్టీ పెట్టిందని ప్రశ్నించడానికి అని. మరి ఇప్పుడు ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? గత కొద్ది రోజుల ముందు వెలుగులోకి వచ్చిన మొలకల చెరువు వద్ద ఒక కుటీర పరిశ్రమ, అదేంటంటే నకిలీ సరఫరా చేస్తున్న మద్యం పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రం అంతా నకిలీ మద్యపానాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఎవరని మేము ప్రశ్నిస్తున్నాము. ఎవరైనా కూడా కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ప్రశ్నిస్తున్నాము. ఎవరిని ఉపేక్షించేది లేదు. వాళ్ళు అయ్యారో వాళ్ళందరినీ తక్షణమే శిక్షించాలని మేము కోరుతున్నాము. మరి యువగలం పేరుతో నారా లోకేష్ గారు చెప్పారు, అందరికీ ఉపాధి కల్పిస్తాము యువతకి. నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేసి ఏదైతే మీ షాపులు ఉన్నాయో, వైన్ షాపులు ఉన్నాయో, వాటికి ఏ బ్రాండ్లు అయితే వస్తాయో, ఒక మహిళగా ఉండి ఈ బ్రాండ్ల పేర్ల గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉందండి. కానీ మాట్లాడక తప్పడం లేదు. కింగ్ ఫిషర్ అని, మెక్డానల్డ్స్ అని, డాన్సన్ హౌస్ అని స్టిక్కర్లు వీళ్ళే రెడీ చేసుకొని, మూతలు వీళ్ళే రెడీ చేసుకొని, ప్రింట్ వేసుకొని, తద్వారా ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో అక్కడికి సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఏం చెప్పదలుచుకుంది ప్రజలకని అడుగుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మొలకల చెరువులో దాదాపు 2 కోట్ల రూపాయల మద్యాన్ని సాక్షాత్ ఎక్సైజ్ వారే ప్రజలందరికీ చూపించారు. కేవలం ఉత్తుత్తి అరెస్టు చూపించి వారి గతంలో వైసీపీలో పెంచిన ఛార్జీలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికుల తరపున తాము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయవద్దని కోరినట్లు తెలిపారు. బస్ ఛార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున చలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టడంతో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో వివిధ మార్గాల్లో బస్ భవన్ కు చేరుకున్నారు. ఏం చెప్తున్నారు? దీనికి నష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి.
ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ మీ అజంప్షన్ అంతేగాని అటువంటి ఆలోచన ద్వంద్వగా రాసియండి. మరి లేదు ప్రైవేటైజ్ చేయమని రాసియండి. మరి చూద్దాం. మరి మీరు చెప్తారు కదా లేదని రాసియండి. నేను లేదు టుడే ఇప్పుడు వరకు నేను అర్థం చేసుకోవాలంటే అటువంటి ఆలోచన అట్లా చెప్పండి. మీరు చేయమని ఎట్లా అంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదనండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను అర్థం చేసుకున్న అటువంటి ఆలోచన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2000 బస్సులు మనకి ఇస్తామన్నారు. బయట పోయి చెప్పాలన్నా? ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని, కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తామని చెప్పాలి. చెప్పండి చెప్పమంటారా? ఎండీ గారు చెప్తున్నారు ప్రైవేటైజ్ కానీ అన్నాడు. కంపల్సరీ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది చెప్పాలి. పక్క మెల్లమెల్లగా ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు. ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. You don't think that you don't know. No. I will not agree. No, that's what I'm saying. Maybe you don't know, but looks like it's a conspiracy. ఇప్పుడు కార్గో ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తుండ్రు. నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు? దీనికి నష్టాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? ఒక్కరోజు నష్టం తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు ఇన్వెస్టర్లకు ప్రాఫిట్స్ మిగిల్చాయి. అలాగే బీఎస్సీ సెన్సెక్స్ 398.45 పాయింట్లు లాభపడి 82,170 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 173.80 పాయింట్లు లాభపడి 56,192 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. ఇక నిఫ్టీ 50 135.65 పాయింట్లు లాభపడి 25,181.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక మార్కెట్లో జోష్తో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కరోజు నష్టం తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు ఇన్వెస్టర్లకు ప్రాఫిట్స్ ను మిగిల్చాయి. బీఎస్సీ సెన్సెక్స్ 390.45 పాయింట్లు లాభపడి 82,170 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 173.80 పాయింట్లు లాభపడి 56,192 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. ఇక నిఫ్టీ 50 135.65 పాయింట్లు లాభపడి 25,181 అనగా 181.80 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లలో జోష్తో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా మార్కెట్ నిపుణులు ప్రభు మల్లంపాటి గారు అందిస్తారు. చెప్పండి సార్.
సెన్సెక్స్ పెరిగింది 333 పాయింట్స్, అంటే 82,107. నిఫ్టీ 25,158. అంటే మనకి ఎందుకు మెయిన్ పెరిగిందంటే ప్రీవియస్ డే లాసెస్ ఒక రకంగా కవర్ అయిపోయినాయి అని. లైవ్ సార్ అది ఎఫ్ఐఎస్ ఫ్లో కీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే అంటే ఎఫ్ఐఐస్ బయింగ్ లో ఉన్నారు, స్ట్రాంగ్ బయింగ్ లో ఉన్నారు. సో మెటల్ కానీ ఫార్మా కానీ, మెటల్ 1.6%, ఫార్మా 4% పెరిగింది. తర్వాత మీకు టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయి మార్కెట్ తర్వాత, సో బాగానే ఉంది. రిజల్ట్స్ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. సో అందరు ఇది కూడా బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటా, అందుకంటే మార్కెట్ అందుకనే పెరిగింది. Q3 కూడా బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. Q2 ఇప్పుడు వచ్చేయన్నీ Q2 స్టార్ట్ అయినాయి కాబట్టి ఇవాళ నుంచి Q2 స్టార్ట్ అయినట్లు లెక్క. ఇక లాంగ్ మొత్తం వచ్చేసరికి Q2 కూడా బాగుంటాయని ఎక్స్పెక్టేషన్. Q3 కూడా బాగుండొచ్చు, ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ బాగుండొచ్చు అనేది ఒక డ్రైవ్ ఉంది. సో గ్లోబల్ పాజిటివ్ ఉంది. అంటే జపాన్ నిక్కీ కూడా 225 పాయింట్స్, యుఎస్ కూడా ఫామ్ గా ఉన్నాయి, పడలేదు. సో హాంకాంగ్ పెరిగింది. యుఎస్ ఫ్యూచర్స్ కూడా ఇండికేటివ్ పాజిటివ్. ఈవినింగ్ ఓపెన్ అవడానికి వాల్ స్ట్రీట్ లో పాజిటివ్ గానే ఓపెన్ అవ్వచ్చు అనేది మేజర్. ఇంకొక మేజర్ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే క్రూడ్ డిక్లైన్స్ అయింది, 0.5% క్రూడ్ డిక్లైన్ అయింది. ఫెడ్ మీటింగ్ గురించి మినిట్స్ జరిగింది, అది కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఓవరాల్ గా 25,648 అంత ముందు హై, అంతవరకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే అంతవరకు వెళ్లే ఛాన్స్ ఉంది మార్కెట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.